ప్రభు వారి దివ్యమైన నామంలో పాద సన్నిధికి వచ్చే ఆదిత్యంగా దయచేసినందుకు నాకు తెలుసు. ఎప్పుడు ప్రార్థనా మందిరం వేలిపూర్లో ఏర్పాటు చేసుకుని ప్రజలను సమకూర్చుకుని ఆయన మీరు సేవకులను పెట్టి వారిని పోషించడానికి వాక్యముతో పోషించి ప్రార్థనతో వారిని కట్టుకోవడం, ఆ విధంగా తండ్రి హౌస్ లిఫ్టింగ్ చేయడం, ఆ విధంగా దేవుడిచ్చిన గొప్ప కొలది సహించుకొనడం, ఓర్చుకొనడం, ప్రేమించడం, భరించడం, ఇవన్నీ కూడా ఒక బిడ్డని కనడానికి తల్లి అనుభవించే అనుభవాలన్నీ కూడా సేవకులు అనుభవించాలి సార్. అలాగా అదే ఆత్మ కలిగి ఈ చిత్రంలో ప్రభు పరిచర్యలో పాల్గొనడానికి సేవకురాలు పిల్లలు అలాగే వారితో కలిసి సహకరించిన బాధ్యత కలిగిన సహోదరులు, సహోదరులు, సిస్టర్స్, బ్రదర్స్, ఎవరి యథార్థమైన సహకారానికి తగిన ప్రతిఫలం మీరు చేయలేదు. ఆ విధంగా ఈరోజు వరకు 2.5 సంవత్సరాల్లో కాపాడారు, భద్రపరిచారు. తిరిగి చిత్తులను బట్టి ప్రభు ప్రార్థన మందిరానికి నిధులు బయలుదేరుతున్నారు. రేపు దినమున ఈరోజు మీటింగ్ అంతట్లో సహాయపడ్డారు. సేవకురానికి పిల్లలు అలాగే సంఘము వారు కూడా వచ్చి సంతోషంగా విందులో పాల్గొని తిరిగి వారి ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నారు. క్షేమంగా నడిపించారు. రేపటి దినమున వాహనం ఏ టయానికి వస్తుందో ఒక గంట ముందే వచ్చి సామాన్య వాహనంలో పెట్టి వారితో పాటు ఆయన కుటుంబాలు వెళ్ళి మళ్ళా అక్కడ సామాను సర్ది కొంచెం మళ్ళీ భోజనం చేసుకుని మళ్ళీ హ్యాపీగా అదే వాహనంలో తిరిగి రావడానికి సహాయం చేయండి. ఇది దేవుడు